ఎన్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన ఏమని అనుకుంటాడయ్యా? నాయుడమ్మని మీ నాన్నగారి స్నేహితుడంట. ఈ మధ్యన సింగపూర్ నుంచి వచ్చాడంట. నీదేదో మాట్లాడాలని రా. మన పేరు సింగపూర్ దాకా పాకిందా? ఏమో చెప్పలేం. నువ్వేనా బూట్ అంటే? అవును. ఎంతప్పుడు చూసానయ్యా, బాగా ఎరిగిపోయా. ఏంటనయ్యా, ఇడ్లీ కారపొడి తిని 6 ఏళ్ళైంది. జైల్లో దొరకవు కదా. జైలా? మీరు జైలు నుంచి వస్తున్నారా? మా వదిన సింగపూర్ అని చెప్పింది ఏమిటి? మరంటే జనరల్ నాలెడ్జ్ లేకపోవడం అంటే. నీతో చాలా అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలి. నాటరా ఇదిగో, నేను చెప్పినట్టుగా చేశావంటే నీకు 50 లక్షలు వస్తుంది. చెప్పు. మరదే ఓవర్ యాక్టింగ్ అంటే. నోట్టు కూడా పెట్టుకోకరా. నేను సీరియస్ గా చెప్తుంటే ఎనవేంటి? నిజమేనయ్య బాబు, నీకు 50 లక్షలు వస్తుంది. 50 లక్షలు ఇంత సడన్ గా కలిసి రావడం అంటే ఇందులో ఏదో తిరకాసు ఉండే ఉంటుంది. నేనేం చేయాలో చెప్పు. సింపుల్. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. మీ అమ్మాయి బాగా ఆ టైపా? నా కంట కట్టేద్దామనే. ఇదిగో, సంచిని చూసి మరీ అంత చీపుగా అనుకోబాక. ఈ మాట ఇంకెవడన్నా అనుంటే చెప్పు తీసుకుని వదిలే. కాబోయే అల్లుడు అయిపోయావు. అసలు సంగతి చెప్తాను విను. 20 సంవత్సరాల క్రితం మీ నాన్న వీరభద్రం, శివరాం వాళ్ళ నాన్న ధర్మారావు ఇద్దరూ ఒక విచిత్రమైన పందెం వేసుకున్నారు. అదే అన్నెసరీ థింకింగ్ అంటే. గుర్రాన్ని దౌడు తీయించండి ధర్మారావు. పరుగు లంకించుకుంటుంది చూడు. కోడి సలహా ఇచ్చావు కదా నాయుడమ్మ. ఇదిగో ధర్మారావు, నీ గుర్రం సచ్చూరుకుంది. గుర్రం చచ్చినందుకు బాధ కాదరా వీరభద్రం. గతవతి పండు చేతిలో చచ్చిందని. సరేలే, దీన్ని వదిలేసి మందు మొదలు పెడదామరా. ఒరే వీరభద్రం, సతరంగంలో నువ్వు మునగాడివేమో గాని మందు తాగడంలో మాత్రం నేనే మొదలని. ఇదిగో మొత్తం సీసా తాగేస్తాను. ఈ మాత్రం దానికి మీరు ఎందుకండి? దాసులం మేము లేవు. నువ్వు సోడా తాగవయ్యా వీరభద్రం. సోడా కలపకుండా ఎత్తిన సీసా తెచ్చుకుండా మొత్తం తాగేస్తా. తాగురా చూద్దాం. చూడు కానీ మరి అదే కంపెనీ గురించి ఆలోచించుకోపోవటం అంటే. ఇప్పుడు ఎవరు గెలిచారు? ఇంకెవరు గెలుస్తారు? పక్కవాడికి చుక్క కూడా మిగల్చకుండా తాగిన తమరే గెలిచారు. ఒరే ధర్మారావు, మందు విషయంలో నువ్వు గెలిచినా మనవడి విషయంలో నేనే గెలుస్తాను. ముందు నేనే మనవడిని ఎత్తుకుంటాను. ఏడ్చాలరా, ముందు నా పిల్లలే నాకు మనవడే. అనే కాదు, ముందు నేనే తాతనవుతాను. ఏమండి, ఇది ఎప్పుడో 25 సంవత్సరాల తర్వాత మాట కదా. ముందు మీ పిల్లలకి పెళ్లిళ్ళు రావాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వాలి. ఆ తర్వాత కదా మనవాళ్ళ సంగతి. ఏమైనా సరేనయ్యా, పందెం అంటే పందెం. ఎంత పందెం? ఆగండి. ముందు మీరిద్దరు చెరొక 1 లక్ష బ్యాంకులో వేయండి. 25 సంవత్సరాల తర్వాత మీ 2 కుటుంబాల్లో ఎవరికి ముందు మనవడు పుడితే వాడికి ఈ డబ్బు అసలు వడ్డీతో సహా చెల్లుతుంది. అలాగేనయ్యా, స్టాంప్ పేపర్ తెప్పించు, రేపే డిపాజిట్ చేస్తాం. చేసాయి. ఓకే. ఆపరేషన్ కూడా చేయించేసుకున్నాడు. రెండో వాడు ఆంజనేయులు అన్నయ్య. సంవత్సరం దాకా అసలు పిల్లలే వద్దనుకున్నాడు. ఇక మిగిలింది నేను. మరి ఆ ధర్మారావు గారి సైడు? నాకు తెలుసయ్యా, ఆ ధర్మారావు గారి పెద్దబ్బాయి శివరాం పెళ్ళానికి ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు. ఆ కేసు కొట్టే. ఇక చిన్న కొడుకు రాజుబాబు గారికి ఈ మధ్యన పెళ్లి సెటిల్ అయింది. ఆడపిల్లంటావు, అమెరికాలో వాడిని పెళ్లి చేసుకుని అమెరికాలోనే సెటిల్ అయిపోవాలని పెద్ద ప్లాన్ లో ఉంది. అయితే లక్కీ ఛాన్స్ నాదే. ఈ ఆత్రమే వద్దంటున్నాను. లక్కీ ఛాన్స్ నీదే. ఎప్పుడు? నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నప్పుడు. నువ్వా? అమ్మా తన్నట్టు బాగున్నావా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? అవేం మాటలమ్మా, కన్న తండ్రిని 6 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి నిన్ను చూడాలని వస్తే అట్ట మాట్లాడతావేంటి? ఏ రోజైతే నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావో అప్పుడే అమ్మతో పాటు నాన్న కూడా లేడనుకున్నాను. అదంతా మర్చిపోమ్మా. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది కదా. అంతేకాదు, నా బాధ్యత కూడా తెలిసి వచ్చింది. అందుకే నిన్ను ఒక ఇంటిదాన్ని చేసి నా బాధ్యత తీర్చుకుందాం అనుకుంటున్నాను. ఇదిగో, ఆ అబ్బాయి పేరు బోసు. చాలా బుద్ధిమంతుడు. అతన్ని గనక నువ్వు పెళ్లి చేసుకున్నావంటే మనకి 50 లక్షల రూపాయలు ఆస్తి కలిసి వస్తుంది. కూర్చో, వివరంగా చెప్తాను. అది సంగతి. ఇంత జరిగినా నీ పాడుబుద్ధి మారలేదు.
చూడండి, మీరెవరో నాకు తెలీదు. డబ్బు కోసం ఆశపడి నేను మిమ్మల్ని చేసుకోలేను. ఇదివరకే నేను ఒక అతన్ని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. మా నాన్న మాటలు వింటే మీరు నాశనం అయిపోతారు. నీ సంతానం తిరణాల్లో జేబులు కొట్టేవాళ్ళు, బ్లాక్ మార్కెట్ లో టిక్కెట్లు అమ్ముకునే వాళ్ళు అయి ఉంటారు అనుకున్నాను, కానీ మీ అమ్మాయి తప్ప పుట్టింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, నువ్వు ఇంకో పిల్లలు పెళ్లి చేసుకోవడమే. సరే గాని ఈ కాగితాలు మీ సంతకం పెట్టు. మళ్ళీ ఇదేంటి? నువ్వు చేసుకునేది నా కూతురిని కాదుగా. రేపు నీ కొడుకు పుడితే ఆడికి వచ్చే 50 లక్షల ఆస్తిలో సగం నువ్వు నాకు బాకీ ఉన్నావని ఇందులో రాశా. నువ్వు ఇలాంటి క్షుద్ర విద్య ఏదైనా చేస్తావని నాకు ముందే తెలుసు. ఈ పేపర్లు నేను చింపేస్తే ఏం చేస్తావు? మరదే అవతల వాడిని అండర్ ఎస్టిమేట్ చేయటం అంటే. ఈ రహస్యం ఇటు మీ అన్నదమ్ములకి అటు ధర్మారావు పిల్లలకి చెప్పేస్తాను. ఆస్తి మొత్తం వాళ్ళు కొట్టేస్తాను. ఇంకా రవీశ్రాలు కూడా కాని పిల్లని బలాత్కారం చేశాడు అని నీ మీద ఒక బలమైన కేసు పెట్టించి నిన్ను జైలుకి పంపించేస్తాను. మరి అదే కుక్క బుద్ధి అంటే. 6 ఏళ్లు జైల్లో ఉన్నా నీకు ఇంకా వంకర పోలేదు. నాలాంటి తెలివైన వాడు జైలు శిక్ష అనుభవిస్తే మరింత ప్రపంచ జ్ఞానం గడిస్తాడయ్యా. సంతకం బిడ్డ. సరే, 50 లక్షలు నాకు వచ్చినప్పుడు కదా నీకు 25 లక్షలు ఇవ్వాల్సింది. ఒక కాపీ నీ దగ్గర పెట్టుకో. పెళ్లి ప్రయత్నాలు చేసుకో. డాడీ, ముందు వాళ్ళు కాయని చెరగొట్టే తర్వాత మన కాయని ఎప్పుడైనా వేసుకోవచ్చు. కరెక్ట్. అయిపోయాం. అబ్బా పాడుతా డాడీ. నీ బోర్డు సలహా వల్లే దెబ్బతిన్నాం. బాబాయ్ వచ్చాడు, బాబాయ్ వచ్చాడు. చాక్లెట్ ఇచ్చా బాబాయ్. చాలేదమ్మా. ఎరా చంద్రాడి ఇల్లు చేరావు, రోడ్ల మీద వేకెన్సీలేం లేవా? మీరు పెద్ద సంపాదించాలండి. టైం వస్తే ఆ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, తను సంపాదిస్తాడు. నువ్వు రా బాబు, కాఫీ ఇస్తాను. వాళ్ళే చెప్పావు వదినా. ఈయన తిరిగాడుగా 2 ఏళ్ళు రోడ్లెమ్మట. ఆ దుమ్మే. ఏమిటయ్యా, ఎప్పుడు లేని తాళం కొనుక్కొచ్చి మరీ లాక్ చేస్తున్నావు? ప్రేమ లేఖలా? ఆ? ఈ రోజుల్లో ప్రేమలకు లేఖలు ఎక్కడ ఉన్నాయి వదినా? అంతా ఓపెనే. నా సర్టిఫికెట్స్ పిల్లలు చూస్తే కాగితం పడవలు చేసుకుంటారని లోపల పెట్టి దాచాను. నువ్వు మరీను. ఇదిగో కాఫీ. థ్యాంక్స్ వదినా. ఓ, వదినా 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 ఏమిటయ్యా? ఆ మధ్య అమలాపురం సంబంధం ఒకటి తీసుకొచ్చా, గుర్తుందా? ఆ పిల్ల నచ్చలేదని తిరగొట్టావుగా పెద్ద. అప్పుడు కొట్టాననుకో, ఆ తర్వాత ఆలోచించగా చించగా చించగా ఆ పిల్లే నాకు నచ్చినట్టు అనిపించింది. పైగా నువ్వు తీసుకొచ్చిన సంబంధం చేసుకోకపోతే ఏం బాగుంటుంది. చాలా సంతోషం. ఆ అమ్మాయికి అప్పుడే ఐఏఎస్ ఆఫీసర్ తో పెళ్లి అయిపోయింది. మన సంబంధం తప్పిపోయినందుకు ఎంత సంతోషించారో. ఆ అమ్మాయికి ఇప్పుడు కవళ్ళు. 2 మగ పిల్లలేనంట. మగ పిల్లలా? వదినా, ఆవకాయ పట్టరా. ఆమ్లెట్ లోకి ఆవకాయ ఏంట్రా? రథమ టేస్ట్ నువ్వును. మరి ఎవరి కైండ్ ఇన్ఫర్మేషన్ రాజా, అసలు టేస్ట్ అనేది ఆరోగ్య సూత్రాల మీద ఆధారపడి ఉంటుందని స్విట్జర్లాండ్ కి చెందిన డాక్టర్ వాడు మ్యారిస్ మెకిన్స్ అన్నాడు. టోటల్ గా ఆరోగ్య సూత్రాలు 18. అబ్బా, మీ లెక్చర్ ఆపండి. ఎవరి టేస్ట్ వాళ్ళది. మీరు ఉప్మాలో బెల్లం ఎంచుకోవటల్లా? అది కరెక్ట్. వదినా, చూసావా ఎలా ఉంది డ్రెస్? అదేంటి బాను, కట్టన్ కోసం కొన్న గుడ్డని ఇలా గౌన్ కుట్టించా? ఇది డైనింగ్ డ్రెస్ వదినా. ఒకవేళ సడన్ గా అమెరికా వెళ్ళాననుకో, ఈ డ్రెస్ లేకపోతే ఇన్సల్ట్ అయిపోతానని మా ఫ్రెండ్ రాజలక్ష్మి లెటర్ లో రాసింది. వదినా, ఇంక ఈ కొంపని ఆ దేవుడే రక్షించాలి. ముందు నా అలమరకు తాళమై నా ప్యాంట్లు షర్ట్లన్నీ ఏం చేస్తుందో ఏమో. పుడుస్తావేంటి? అమెరికా వెళ్తే ఫోర్క్ నైఫ్ యూజ్ చేయాలి కదా, అందుకని ప్రాక్టీస్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. రావయ్యా బోసు రా. ఏమిటి చాలా కాలానికి మా ఇల్లు కనిపించింది? ఏదైనా ఉద్యోగంలో చేరావా? అబ్బే లేదండి. ఇంకా లేదా? ఉద్యోగం పురుష లక్షణం అన్నారయ్యా. ఆ లక్షణం అనేది చాలా ఊరుకోండి. లక్షణాలు లేనంత మాత్రాన పురుషుడు కాకుండా పోతాడా? టిఫిన్ చేయి బాబు. అవి వద్దండి, ఇప్పుడే హోటల్లో తినొస్తున్నా. ఏంటి భాను, అమెరికా ప్రాక్టీసా? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. బిజినెస్ చేద్దామనే ఉంది, కానీ బ్యాంక్ వాడు ఎవడో అప్పు ఇవ్వట్లే. భాను భాను బోసు, పుట్టగొడుగులు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి చెబుతుంటే మొన్న మీ అన్నయ్య అర్ధంతరంగా వెళ్ళిపోయాడు. ఆ మిగతాది కూడా చెప్పాలి. రేపు ఒకసారి రమ్మను. చెబుతానండి. భాను 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 నా మాట విన్నావంటే హౌ టు గో టు అమెరికా అని చెప్తాను. నీ మాట వింటే అమెరికా కాదు, అండమాన్ జైలుకు వెళ్తాను. నేను చెప్పేది జోక్ కాదు భాను, సీరియస్. నన్ను నమ్ము, నిన్ను అమెరికా పంపిస్తాను. ఎలా? ఇక్కడ చెప్తానేంటి, ఫ్యామిలీ వరల్డ్కి రా. ఏమిటి సంగతి చెప్పు. కనుక మనం వెంటనే పెళ్లి చేసుకున్న ఒక మగపిల్లాన్ని కంటే ఆ 50 లక్షలు మనకే వస్తాయి. అందులో సగం తీసుకుని నువ్వు అమెరికా వెళ్ళిపోవచ్చు.
నీ ప్లాన్ బానే ఉంది కానీ నువ్వంటే నాకు అసహ్యం కదా పెళ్ళెలా చేసుకోను పిల్లన్నెలా కన్ను పిల్లల్ని ఎలా కనాలో నాకు బాగా తెలుసు చెప్పనా షడప్ అయినా ఈ రహస్యం ఇప్పుడు నాకు తెలిసింది కనుక నాకు నచ్చిన వాడిని చేసుకుని పిల్లాడిని కంటే నువ్వేం చేయగలవు చాలా చేయగలను మిస్ అమెరికా నీకంటే ముందు పెళ్లి చేసుకుని మగ పిల్లాన్ని కనగలను ఈ విషయం చెబితే మీ రాజుబాబు అన్నయ్య మా ఆంజనేయులు అన్నయ్య మనకంటే ముందు మగ పిల్లాన్ని కనగలరు అసలు ఇవన్నీ ఎందుకు ఈ డబ్బు లేనంత మాత్రాన నాకు వచ్చే నష్టం ఏమీ లేదు కానీ ఈ ఛాన్స్ నువ్వు మిస్ అయ్యావంటే ఈ జన్మలో నువ్వు అమెరికాకి వెళ్ళావు ఓహోహో బ్లాక్ మెయిల్ చేస్తున్నావా బ్లాక్ మెయిలో హౌరా మెయిలో నువ్వు కాదంటే చెప్పు ఇంకొక అందమైన అమ్మాయిని వెతుక్కుంటాను వెతుక్కో ఆల్ ద బెస్ట్ ఈ అమెరికా పిచ్చి దానికంటే ఏ అనకాపల్లి వెర్రిదాన్న వెతుక్కుంటే బెటర్